హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి స్పెషల్ అరిసెలు తయారు విధానం చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్లో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము 3 కేజీలు బెల్లం తీసుకున్నానండి. పూర్తిగా కరిగేంత వరకు ఉంచుకోవాలి. కరిగే ముందే కొంచెం ఈ టైంలోనే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కంటిన్యూస్లీ బెల్లం పూర్తి కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. 5 కేజీల వరకు బియ్యాన్ని నైటే నానబెట్టుకొని మార్నింగ్ మరపట్టించుకొని ఉంచుకోవాలండి. పాకం అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలండి, మరి గట్టిగా కూడా రావద్దు. మనం నీళ్ళలో వేసి ఇలా బాల్లాగా వచ్చే విధంగా చూసుకోవాలి. పాకం వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ లేదా ఈ ప్లేస్లో నెయ్యి, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఆయిల్ యాడ్ చేసామండి. కొద్దిగా పిండేస్తూ కలుపుతూనే ఉండాలండి. పాకం చల్లారిపోయేదాకా ఉంచుకోవద్దు, గట్టి పడిపోతుంది. చాలా హార్డ్ ప్రాసెస్. ఈ అరిసెలు చేసేటప్పుడు కంపల్సరీ ముగ్గురు అనేది ఉండాలండి. మూడు కేజీల బెల్లానికి 4 కేజీలన్నర పిండి సరిపోయిందండి. కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. ఇలాంటి ఒక ఆయిల్ కవర్ తీసుకొని చేతికి ఆయిల్ పూసుకొని పాకం ముద్ద తీసుకుందామండి. బాల్ సైజ్ అంతా పాకం ముద్ద తీసుకొని ఈ విధంగా పలసగా ఒత్తుకోవాలి. లేదంటే పూరి ప్లస్తో కూడా చేసుకోవచ్చండి. పలచగా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నూనెలో కళాయిలో వదులుకుందామండి. ఇలా చక్కగా పొంగుతూ పైకి వచ్చేస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని 2 వైపులు పూర్తిగా కాల్చుకొని తీసుకోవటమే. ఇలా ఒత్తుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. మన వీడియో గట్రా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.